నమస్కారం. టీసాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి చెప్పేటప్పుడు మనం అనేక అంశాలను చర్చిస్తున్నాం. దాంట్లో అభివృద్ధి పర్యావరణ సమస్యల్లో ఆవరణ వ్యవస్థలు అట్లాగే జీవ వైవిధ్యం గురించి అనేక అంశాలు చూసాం. అడవుల గురించి, పర్యావరణం గురించి చూసాం. ఈరోజు జీవ వైవిధ్యం ప్రాముఖ్యత ఏమిటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ జీవ వైవిధ్యానికి ఎంత విలువ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. సో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం అనేక చట్టాలను రూపొందించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు కూడా జీవ వైవిధ్య సంరక్షణ కోసము అంతర్జాతీయ సదస్సులో నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఒకసారి భారతదేశాన్ని కేస్ స్టడీగా చేసుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి అంశాలను చర్చించే ప్రయత్నం చేస్తాం. జీవ వైవిధ్యము అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో విభిన్న రకాల జీవజాతుల సముదాయాన్ని మనము జీవ వైవిధ్యం అంటాం. సో ఈ జీవ వైవిధ్యము స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఆవరణ వ్యవస్థ అంత సుస్థిరంగా ఉంటుందనేటువంటిది మౌలికమైనటువంటి అంశం. అట్లాగే పర్యావరణ సంరక్షణ లేక పర్యావరణ సుస్థిరతకు ఒక సంకేతం. అంటే పర్యావరణం ఆరోగ్యకరంగా ఉందా లేదా అని ఎట్లా నిర్ణయిస్తామంటే జీవ వైవిధ్యం యొక్క స్థాయిని బట్టి మనం నిర్ణయిస్తాం. జీవ వైవిధ్యము ఎక్కువగా ఉందంటే పర్యావరణం ఆరోగ్యంగా ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ఈ జీవ వైవిధ్యం అనేటువంటి పదాన్ని దాని బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే మొదటిసారిగా రోసెన్ అనేటువంటి అమెరికా శాస్త్రవేత్త 1986లో జరిగినటువంటి నేషనల్ ఫోరం ఫర్ బయోడైవర్సిటీ సమావేశంలో ఉపయోగించిన సందర్భం ఉంది. అదేవిధంగా ఈ ఫోరంలో చర్చించినటువంటి అంశాలను ఈడి విల్సన్ అనేటువంటి శాస్త్రవేత్త, పర్యావరణ శాస్త్రవేత్త 1988లో బయోడైవర్సిటీ అనేటువంటి గ్రంథంలో వివరించినటువంటి సందర్భం ఉంది. సో అంటే రోసెన్ అదేవిధంగా విల్సన్ అనేటువంటి శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనల ఫలితంగా బయోడైవర్సిటీ అనేటువంటి పదం వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ జీవ వైవిధ్యము బయోడైవర్సిటీ అనేది దేన్ని తెలుపుతుంది అంటే ఈ భూమిపై ఉండేటువంటి, అంటే భూమిపై ఇన్ ద సెన్స్ ఇంక్లూడింగ్ జలంపై, భూమండలంపై అని అర్థం. ఈ భూమండలం ఏదైతుందో భూమండలంపై ఉన్నటువంటి జీవరాశి యొక్క సమృద్ధిని తెలుపుతున్నటువంటి భావనగా చెప్పొచ్చు మనం. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో మనకి జీవ వైవిధ్యం యొక్క ఇంపార్టెన్స్ ఎంత అవసరం అనేటువంటిది మనం అర్థం చేసుకోవడం కోసము అంతర్జాతీయ స్థాయిలో ఈ భావనకు ఉండేటువంటి ప్రాముఖ్యతను చర్చిస్తున్నాం. అది ఒక సంగతి చూస్తే ఆవరణ వ్యవస్థలో ఒక అంశంగా కొనసాగుతున్నటువంటి జీవ వైవిధ్యం ఇది ఒక సహజమైనటువంటి నిర్మాణం. ఆవరణ వ్యవస్థలో జీవ వైవిధ్యం అనేది ఒక మౌలికమైనటువంటి అంశం. సో ఇది ఏం చెప్తుంది అంటే ముఖ్యంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో నివసించేటువంటి వివిధ జీవరాశుల మధ్య గల జాతిపరమైన భిన్నత్వాన్ని, సో రేషియల్గా ఉండేటువంటి భిన్నత్వాన్ని, జాతిలో గల జీవుల మధ్య గల, అంటే ఒక జాతిలో అనేక జీవులు ఉంటాయి, వాటి మధ్య గల భిన్నత్వాన్ని, అట్లాగే ప్రతి జీవిలోని జన్యుపరమైన అంతర్గత భిన్నత్వాన్ని లేదా వైవిధ్యాన్ని వివరిస్తుంది. ఇక్కడ మనం 3 దశల్లో చూడాలి. అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించేటువంటి వివిధ రకాల ABCD అనేటువంటి వివిధ రకాల జీవజాతుల మధ్య ఉండేటువంటి, అది A ఒక జాతి, B ఒక జాతి, C ఒక జాతి, D ఒక జాతి, ఇట్లా 4 రకాల జాతులు ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఈ వైవిధ్యాన్ని తెలుపుతుంది. అట్లాగే మనం A అనేటువంటి ఒక జాతిని తీసుకుంటే అందులో మనకి 1, 2, 3, 4 అనేటువంటి 4 జీవులు ఉంటే ఆ జీవుల మధ్య ఉండేటువంటి వైవిధ్యాన్ని తెలుపుతుంది. అట్లాగే ఒక జీవి 1 అనేటువంటి ఒక జీవి లోపల ఉండేటువంటి జన్యువుల యొక్క వైవిధ్యాన్ని కూడా తెలుపుతుంది. అంటే జీవ వైవిధ్యం అనేది జాతుల స్థాయిలో, అదేవిధంగా జీవుల స్థాయిలో, ఈవెన్ జీవిలో జన్యువుల స్థాయిలో మనకు స్పష్టంగా కనబడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా 1992లో ఈ జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. జీవ వైవిధ్య సంరక్షణకు సంబంధించి 1992లో ప్రపంచ స్థాయి సదస్సు జరిగింది. సో ఈ ప్రపంచ స్థాయి సదస్సులో జీవ వైవిధ్యం యొక్క సంరక్షణకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను రూపొందించడం జరిగింది, గైడ్లైన్స్ను రూపొందించారు.
సో దీంట్లో ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశాలు ఏంటంటే మనకి భూమిపై కానీ లేదా సముద్రం కానీ ఇతర ఆవరణ వ్యవస్థల్లో ఉండేటువంటి విభిన్న రకాల జీవరాశులు, అదేవిధంగా అవి నివసించేటువంటి ఆవరణ వ్యవస్థలు, ఆవరణ వ్యవస్థ సంక్లిష్టాలు, జీవరాశుల మధ్య ఉండేటువంటి వైవిధ్యాల సమాహారమే జీవ వైవిధ్యం అంటాం. సో జీవ వైవిధ్యం అంటే ఆ ప్రాంతాన్ని, ఆ సందర్భాన్ని బట్టి దాన్ని అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అవి భూభాగంపై కానీ లేదా సముద్రంపై కానీ లేదా ఇతర ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి విభిన్న జీవరాశులు, అవి నివసించేటువంటి ఆవరణ సంక్లిష్టాలు, ఆ జీవరాశుల మధ్య ఉండేటువంటి వైవిధ్యాలు, వీటన్నింటి యొక్క సమాహారమే మనకు జీవ వైవిధ్యంగా చెప్తున్నాం. అట్లాగే ఈఏ విల్సన్ అనేటువంటి శాస్త్రవేత్త వివరణ ప్రకారం చూస్తే ఆ జనాభాలో ఉండేటువంటి జన్యువులు లేదా జీవరాశుల్లో ఉండేటువంటి జనాభాలు, లేదా సముదాయాల్లో ఉండేటువంటి జీవరాశులు లేదా ఒక సహజ ఆవరణంలో ఉండేటువంటి జీవ సముదాయాలు, సో వీటన్నింటి మధ్య ఉండేటువంటి అంశాన్నే మనకు జీవ వైవిధ్యం చేస్తుంది. జీవరాశులు, జీవ సముదాయం లోపల జీవరాశులు ఉంటాయి, ఈ జీవరాశుల్లో లోపల జనాభాలు ఉంటాయి, ఈ జనాభా లోపల జన్యువులు ఉంటాయి. అంటే మనకి ఇక్కడ జీవ సముదాయం దశలో కానీ, జీవరాశుల దశలో కానీ, జనాభాలో కానీ లేదా జన్యువుల స్థాయిలో కానీ జీవ వైవిధ్యం స్పష్టంగా కనబడుతున్న సందర్భం ఉంది. సో విభిన్న రకాలుగా కనబడుతుంది మనకి. అంటే జీవ వైవిధ్యం అనేది ఏకరీతి కాకుండా అనేక దశలుగా మనకు కనబడుతున్నటువంటి సందర్భం ఉంది. అట్లాగే ఒకసారి కనుక మనం పరిశీలిస్తే అంటే ఇది మనకు పర్యావరణ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాన్ని చూసేటప్పుడు ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. సో అదేవిధంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఆవరణంలో ఉండేటువంటి సహజ ప్రదేశాలు, నేచురల్గా ఉండేటువంటి ప్లేసెస్ కావచ్చు, అట్లాగే మొత్తం జీవావరణ వ్యవస్థలో ఉండేటువంటి నిర్దిష్టమైన జీవావరణ సంక్లిష్ట సముదాయం ఏదైతుందో దాన్ని కూడా మనం జీవ వైవిధ్యం అంటాం. అనేక మంది శాస్త్రవేత్తలు అనేక రకాల వివరణ ఇచ్చారు. ఆ కాస్ట్లీ అనేటువంటి శాస్త్రవేత్త ఏమంటారంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట కాలంలో ఉంటూ సహజీవనం చేస్తున్నటువంటి మొత్తం జన్యువులు, జాతులు, విభిన్న జీవరాశుల సమూహం అంటాడు. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పదాన్ని ఉపయోగిస్తున్నాం. అంటే వాస్తవానికి జన్యువుల స్థాయిలో ఒక మనిషి ఉన్నంటే ఒక మనిషిలో, ఒక వ్యక్తిలో జన్యువులు అన్నీ ఒకే విధంగా ఉండవు, విభిన్న రకాల వైవిధ్యం చెందిపోయారు. అట్లాగే మనుషులలో కూడా అనేక జాతులు ఉంటాయి. ఇప్పుడు మంగళాయిడ్స్, నీగ్రాయిడ్స్, అట్లా వేరు జాతులు, ఆస్ట్రిక్ జాతి, ఇట్లా అనేక జాతుల మనకు కనబడతాయి. అట్లాగే ఈ గ్రూపులన్నీ కూడా విభిన్న సమూహాలుగా కనబడతారు. ఒక్కొక్క జాతి ఒక్కొక్క సమూహంగా, విభిన్న జాతులు కలిసి ఒక ప్రాంతంలో వేరు సమూహాలుగా ఉన్న సందర్భం ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇవి వ్యక్తి అంటే వ్యక్తే కాకుండా ప్రతి జీవిలో కూడా ఇదే పరిస్థితి. అంటే ప్రతి జీవ ఈవెన్ అతి చిన్న సూక్ష్మ స్థాయిలో ఉండేటువంటి జీవులో మొదలుకొని అతిపెద్ద స్థాయిలో ఉండేటువంటి జీవుల వరకు కూడా, అంటే ఎలిఫెంట్ మొదలుకొని యాంట్, చీమ వరకు కూడా ప్రతి జీవికి సంబంధించి ఇదే వైవిధ్యం కనబడుతుంది. సో ఇంత సంక్లిష్టమైన వైవిధ్యం ఎందుకు అని చెప్పినప్పుడు పర్యావరణము సుస్థిరంగా, సమతుల్యంగా, ఆరోగ్యవంతంగా ముందుకు కొనసాగాలంటే మనకి ఈ స్థాయి వైవిధ్యం అనేది అనివార్యం అంటాం, ఇన్నోవేటబుల్, తప్పనిసరిగా ఉండాల్సిన అవసరము ఉంది అని మనకు స్పష్టంగా కనబడుతున్నది. సో ఒకసారి కనుక చూస్తే ఈ వైవిధ్యం ఎన్ని రకాలుగా ఉంటుంది, జీవ వైవిధ్యం అని చూస్తే జీవ వైవిధ్యం ప్రధానంగా 3 రూపాల్లో కనబడుతుంది. మనం ఇవన్నీ ఒకసారి ఓవరాల్గా సమరైజ్ చేస్తే జీవ వైవిధ్యం అనేది 3 రకాలు కనబడుతుంది. ఒకటి జెనెటిక్ డైవర్సిటీ అంటాం, బయోడైవర్సిటీ, అంటే జన్యుపరమైనటువంటి స్థాయిలో కనబడుతుంది. అండ్ స్పీసీస్ డైవర్సిటీ, జాతిపరమైన వైవిధ్యం కనబడుతుంది. ఆవరణ వ్యవస్థ డైవర్సిటీ, ఎకోసిస్టమ్ డైవర్సిటీ అంటాం. సో ఈ 3 రకాలను కనుక ఒకసారి మనం వివరంగా చూస్తే ఒకే జాతికి చెందినటువంటి జీవి జన్యువుల్లో ఉండేటువంటి తేడాలను జన్యు వైవిధ్యం అంటాం. ఒకే జాతికి చెందినటువంటి అనేక జీవులు ఉంటాయి, అట్లా ఆ జీవిలో అనేక జన్యువులు ఉంటాయి, ఆ జన్యువులు విభిన్న రకాలు కనబడతాయి. అట్లా జన్యువులు వేరు రూపాల్లో ఉండటాన్ని జన్యు వైవిధ్యం అంటాం. ఈ రకమైనటువంటి వైవిధ్యం ఒకే జాతికి చెందినటువంటి వేరు జనాభాల మధ్య, ఒకే జనాభాకు చెందినటువంటి జన్యువుల మధ్య తేడాలను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఒకే జాతికి చెందినటువంటి వేరు జనాభాలు, సపోజ్ ఏ అనేటువంటి జాతికి చెందినటువంటి వేరు జనాభాలు, అంటే ఎక్స్ మరియు వై అనేటువంటి జనాభా ఉంది.
అదేవిధంగా ఒకే జనాభాకు చెందినటువంటి అంటే ఒకే జాతికి చెందినటువంటి వేరువేరు జనాభాలు అంటున్నాం. అట్లా కాకుండా ఒకే జనాభాకు చెందినటువంటి జన్యువులు ఏవైతున్నాయో వీటి మధ్య కూడా తేడాను మనకి జన్యు వైవిధ్యము వివరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఈ రకమైన వైవిధ్యం చూస్తే జన్యువుల ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి ఇవి వంశపారంపర్యంగా సంక్రమించడం జరుగుతుంది. ఈ వైవిధ్యము అక్కడితో ఆగిపోదు. ఒకసారి ఒక జీవరాశిలో ఉండేటువంటి వైవిధ్యం అనేది తర్వాత తరానికి కూడా సంక్రమించబడుతుంది. జన్యుపరమైన వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే వాటి సామర్థ్యం అంత సమర్థవంతంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రపంచవ్యాప్తంగా మనుగడ కోసం పోరాటము, ఈ ఉద్యమంలో మనకి జీవుల సంఘర్షణలో, ఈ పోరాటంలో కొన్ని జీవులు మనుగడ సాగిస్తున్నాయి, మరికొన్ని జీవులు అంతరించిపోతున్నాయి. సో ప్రధానమైన కారణం ఏమిటంటే ఏ జీవిలో అయితే జన్యుపరమైనటువంటి వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటుందో అవి మారుతున్న పరిస్థితులు తగ్గట్టుగా అనుసరణ చెందేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, పొటెన్షియల్ కలిగి ఉంటాయి. సో ఆ పొటెన్షియల్ ఉండటం వల్ల వాటికి మనుగడ ఎక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా ఒకే రకమైనటువంటి వాతావరణం లేదా ఒకే రకమైన జీవ సముదాయం, ఒకే రకమైనటువంటి జన్యుపరమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు అవి పరిస్థితులు మారినప్పుడు, వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు వాటిని తట్టుకునేటువంటి శక్తి ఉండదు. కాబట్టి ఏ జీవజాతిలోనైతే, ఏ జీవిలోనైతే, ఏ జనాభాలో అయితే జన్యుపరమైన వైవిధ్యం ఎక్కువగా ఉంటుందో వాటికి మనుగడ సామర్థ్యం అంతా ఎక్కువగా ఉంటుందనేటువంటిది దీనిలో స్పష్టమైనటువంటి సూత్రం. అట్లాగే ఒకే ప్రదేశంలో ఉండేటువంటి వివిధ జాతుల జీవరాశులు నివసిస్తున్నప్పుడు, మనం ఒకే ప్రదేశంలో అనేక జాతుల జీవరాశులు కూడా నివసిస్తున్నాయి. అలా ఉండేటువంటి వైవిధ్యాన్ని జాతి వైవిధ్యం అంటాం. సో విభిన్న రకాల జాతులు ఒకే ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు అక్కడ ఆ జాతుల మధ్య ఉండేటువంటి వైవిధ్యాన్ని జాతి వైవిధ్యం అంటాం. అట్లాగే ఒక ప్రదేశంలో నివసిస్తున్న జాతుల సంఖ్య అనేది ఎట్లా ఉంటుందంటే వాటి పరిమాణం, వాటి జన్యు వైవిధ్యాన్ని బట్టి ఆ ప్రాంతపు జీవ వైవిధ్యాన్ని అంచనా వేస్తారు. అంటే వాటి ఎంత ఎక్కువగా ఉంది, సంఖ్య ఎక్కువగా ఉందా, వాటి వైవిధ్యం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో జన్యు వైవిధ్యము, జీవ వైవిధ్యం, జాతి వైవిధ్యం ఏ స్థాయిలో ఉందో అంచనా వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ కనుక చూస్తే మనం 2 జాతుల మొక్కలు, జన్యు వైవిధ్యం గల మరొక జాతి మొక్కలు ఉన్న ప్రాంతము ఒక కేస్ స్టడీకి చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 జాతుల మొక్కలు ఏ అనేటువంటి బి అనేటువంటి 2 వేరు జాతులు ఈ మొక్కలు ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉంది. సో అంటే ఈ ఏ మరియు బి అనేటువంటి 2 జాతుల మొక్కలు వాటిలో ఉండేటువంటి జన్యువుల యొక్క వైవిధ్యం ఒక పార్ట్ తీసుకుంటే, అదేవిధంగా వేరొక జాతి మొక్క ఉన్నటువంటి ప్రాంతం ఉంది. ఇక్కడ సి అనేటువంటి ఇంకొక జాతి ఉంది ఈ ప్రాంతము. అట్లాగే 3 జాతులు ఉన్నటువంటి మొక్కలున్న ప్రాంతం, సపోజు డిఈఎఫ్ అనేటువంటి 3 జాతులు ఉన్నటువంటి మొక్కల ప్రాంతం ఉంటే, ఇవి ఒకసారి కనుక చూస్తే ఇక్కడ వైవిధ్యం ఎక్కడ ఎక్కువగా ఉంది అనేటువంటి ప్రయత్నం కనుక మనం చూస్తే 2 జాతుల మొక్కలు, జన్యు వైవిధ్యం గల వేరొక జాతి మొక్క, ఇప్పుడు ఇవి రెండు జాతులు ఒకే రకమైనటువంటి 2 జాతులు ప్లస్ సి అనేటువంటి వేరే జాతి ఉన్నటువంటి ఈ మొక్కలు ఉన్న ప్రాంతము, 3 జాతులు ఉన్నటువంటి మరొక ప్రాంతం. ఇది సపోజ్ మనము ఎక్స్ అనే ప్రాంతం ఇది, వై అనేటువంటి ప్రాంతం ఇది. ఈ 2 ప్రాంతాలు చూస్తే 2 జాతులు ఉన్న మొక్కలు వైవిధ్యం ఉన్నటువంటి, అదేవిధంగా వేరొక సి అనేటువంటి మొక్క ఉన్నటువంటి ఈ ప్రాంతము ప్లస్ డిఈఎఫ్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో దీంతో కంపేర్ చేస్తే మనకి ఎక్కువగా ఎక్కడ కనబడుతుందంటే ఇక్కడ కనబడుతుంది. సో ఎక్కువ జీవ వైవిధ్యం ఎక్కడ ఉంది అంటే ఏబి ప్లస్ సి ఉన్నటువంటి ప్రాంతంలో జీవ వైవిధ్యం ఎక్కువగా కనబడుతున్న సందర్భం ఉంది. అంటే దీని అర్థం ఏమిటి అంటే ఎక్కడైతే వైవిధ్యత ఎక్కువగా ఉంటుందో జన్యుపరమైన వైవిధ్యం, సో అక్కడ జీవ వైవిధ్యం ఎక్కువ స్థాయిలో కనబడుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి జీవ సముదాయం వాటి చుట్టూ ఉండేటువంటి నిర్జీవ పరిసరాలను కలిపి మనం ఆవరణ వ్యవస్థ అంటారు, గతంలో చదివాం. సో విభిన్న జీవరాశులతో కూడినటువంటి ఆవాసాల్లో వ్యక్తమయ్యే వైవిధ్యాన్ని ఆవరణ వ్యవస్థ వైవిధ్యం అంటాం. అంటే ఒక ఆవరణ వ్యవస్థను కనుక చూస్తే ఆవరణ వ్యవస్థలో అనేక రకాల జీవజాతులు కనబడతాయి, విభిన్న జీవరాశులు కూడా కనబడతాయి. సో విభిన్న రకాల జీవరాశులతో కూడినటువంటి ఆవాసాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి వైవిధ్యం ఉంటే దాన్ని ఆవరణ సంబంధ జీవ వైవిధ్యం అంటాం. అట్లాగే
ఒక నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి జీవ సముదాయం వాటి చుట్టూ ఉండేటువంటి పరిసరాలను ఒక ఆవరణ వ్యవస్థగా పరిగణించినట్లయితే ఆ నదీ పరివాహక ప్రాంతంలో గడ్డి మైదానాలు, తడి భూములు, నదీ ముఖ ద్వారాలు, ఉప్పునీటి కయ్యలు, ఆవరణ వ్యవస్థ వైవిధ్యాన్ని ఇవన్నీ చూపిస్తాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి వైవిధ్యం కనబడుతుంది. బట్ ఓవరాల్గా చూస్తే ఎక్కడ చూసినా అది భౌమావరణ వ్యవస్థ అయినా, జలావరణ వ్యవస్థ అయినా, నదీ పరివాహక ప్రాంతమైనా, నదీ ముఖద్వారాలైనా, ఉప్పునీటి కయ్యలైనా కానీ సో వాటన్నింటిలో కూడా జన్యుపరమైన వైవిధ్యం ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టి అంచనా వేసేటువంటి ప్రయత్నం కలుగుతుంది. ఇట్లాంటి జీవ వైవిధ్యానికి మనకు అనేక సందర్భాల్లో దానికి ఉండేటువంటి విలువ గురించి కూడా చర్చ జరుగుతుంది. అంటే ఇన్ని రకాలు ఉండడం ఎందుకు, దానివల్ల ఏం ఉపయోగము, జీవ వైవిధ్యం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటనేది రెండో పార్ట్ చూస్తాం మనం. ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ఇన్ని రకాలు కాకుండా ఏకరీతిగా ఉంటే సరిపోతుంది కదా, ఇన్ని రకాలు ఎందుకు ఉన్నాయంటే ప్రతి రకానికి, ప్రతి జీవికి ఈ భూమిపై ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి జీవి కూడా ఇతర జీవుల మనుగడను అది ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనకు ప్రతి జీవి కూడా జీవించే హక్కును కలిగి ఉన్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో విలువ చూస్తే కన్జంప్షన్, యూస్, వాల్యూ అంటాం. అనేక రకాల జీవజాతులు ముఖ్యంగా ఆహారానికి సంబంధించి చెప్పేస్తే దాదాపు 80,000 రకాల ఆహార సంబంధిత మొక్కల జాతులను గుర్తించారు. అంటే ఇన్ని వేల రకాల ఆహార సంబంధిత మొక్కల జాతులు ఉండటం వల్ల మానవుని యొక్క ఆహారానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అవుతున్నది. అట్లాగే 90% ఆహార పంటలను వన్య పంటల నుండి మచ్చిక చేసుకునే సందర్భం కూడా ఉంది. అంటే ఇప్పుడు మనం ఏవైతే పంట రకాలు చూస్తున్నామో ఒకప్పుడు ఇవి సహజసిద్ధంగా అరణ్యాల్లో ఉన్నటువంటి పంట రకాలు వాటిని మచ్చిక చేసుకుని ఎట్లయితే జంతువులను మచ్చిక చేసుకున్నామో అట్లాగా మొక్కలను కూడా, మొక్కల యొక్క విత్తనాలను కూడా మనం మచ్చిక చేసుకున్నాం. సో నిజానికి ఇప్పటికీ మనకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80,000 రకాల ఆహార సంబంధిత మొక్కల జాతులను గుర్తించినట్టు సందర్భం ఉంది. మరొక వినియోగం కనుక చూస్తే, మరొక ఉపయోగం కనుక చూస్తే ఔషధాలు. సో ఈ ఔషధాల పరంగా చూస్తే ప్రపంచ జనాభాలో అత్యధిక శాతము ప్రజలు మొక్కల ఉత్పత్తుల నుండి వచ్చినటువంటి ఔషధాలపైన ఆధారపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అది అల్లోపతి, ఆయుర్వేదిక్, యునాని, ఇట్లా నేచురోపతి ఇట్లాంటి వేరు వేరు పదాలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఔషధాలకు సంబంధించి చూసేటప్పుడు ఈ ఔషధాల ఉత్పత్తిలో మనకి అత్యధికంగా మనకి ఔషధాలన్నీ కూడా అడవుల నుండి, మొక్కల నుండి లభిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్, ఇది ఒక శిలీంధ్రం నుండి వచ్చినటువంటి, అంటే మొక్కలో ఒక రకం అది శిలీంధ్రం. అదేవిధంగా టెట్రాసైక్లిన్ కూడా బ్యాక్టీరియా నుంచి చేశారు. మలేరియా లాంటి వ్యాధులకు సంబంధించి చెప్పేస్తే క్వినైన్, సింకోనా లాంటి మొక్కల నుండి, అట్లాగే హృదయ సంబంధమైనటువంటి వ్యాధుల నివారణ ఉపయోగపడే డిజిటలిన్ కానీ, డిజిటాలిస్ అనేటువంటిది డిజిటలిన్ నుండి ఉత్పత్తి చేసిన సందర్భం ఉంది. ఇట్లా కొన్ని వందల సంఖ్యలో ఔషధాలను మానవ ఆరోగ్యానికి సంబంధించి, మానవ వ్యాధుల నివారణకు సంబంధించి చూపేటువంటి సందర్భాల్లో ఇవన్నీ కూడా వైవిధ్యభరితంగా ఉండేటువంటి మొక్కల నుంచి లభించినటువంటి సందర్భం ఉంది. అంటే కెథరాంథస్ నుంచి చెప్పిన విన్ బ్లాస్టిన్, విన్ క్రిస్టిన్ ఇవి క్యాన్సర్ నివారణలో ఉపయోగపడుతున్నటువంటి సందర్భం ఉంది. అట్లాగే సముద్ర జంతువుల నుండి కూడా క్యాన్సర్ నివారణ ఔషధాలను సేకరిస్తున్న సందర్భం ఉంది. సముద్ర ఆవరణ వ్యవస్థ నుంచి మనకి ఎయిడ్స్, క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడేటువంటి వాటిని తయారు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. దాంతోపాటు అంటే అటు ఔషధాలు, ఇటు ఆహారము, వాటితో పాటుగా ఇంధనం కూడా మనకి మానవ సమాజానికి లేదా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కూడా మనకి శిలాజ ఇంధనాలపై ఆధారపడుతున్న సందర్భం ఉంది. అట్లాగే వంట చెరకు కోసము అడవులపై ఆధారపడుతున్న సందర్భం ఉంది. ఇప్పటికీ కూడా చాలా రకాల అనేక రకాల సందర్భాల్లో చూస్తే వెనుకబడిన దేశాలలో, ఆఫ్రికా లాంటి వెనుకబడిన దేశాలలో అడవుల పైనే ఆధారపడి ఇప్పటికీ జీవిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో అది ఎప్పుడో మానవ పరిణామ క్రమము ఆవిర్భవించినప్పటి, అంటే మానవుడు ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు కూడా మనకి ప్రకృతిలో ఉండేటువంటి వివిధ రకాల వనరులపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి సందర్భం ఉంది. శతాబ్దాలుగా అడవులనే నమ్ముకొని అడవులలో ఉండేటువంటి వంట చెరుకును ఉపయోగించుకొని జీవిస్తున్నటువంటి సమాజాలు, గిరిజనులు ఇంకా అక్కడే ఉన్నారు.
అంతేకాకుండా ఈ శిలాజ ఇంధనాలు ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పారిశ్రామికీకరణ పట్టణీకరణకు సంబంధించి చెప్పేటప్పుడు ఆధునిక కాలంలో ఈ ప్రధానంగా రవాణా రంగం ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటిది. ఈ రవాణా రంగానికి మనకి శిలాజ ఇంధనాల నుంచి వచ్చేటువంటి పెట్రోల్ కానీ సహజ వాయువు డీజిల్ ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో వాటికి జీవ వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే సో వాటి ఉత్పత్తి అంత ఎక్కువ జరిగిన సందర్భం ఉంది. అంటే బొగ్గు కావచ్చు, పెట్రోలియం కావచ్చు, సహజ వాయువు ఇలాంటివి కూడా అవన్నీ ఏమిటి అంటే శిలాజాలుగా మారినటువంటి జీవ వైవిధ్యం యొక్క ఉత్పన్నాలే అని చెప్తున్నాం. ఇవన్నీ ఎట్లా వచ్చినప్పుడు బొగ్గు వచ్చింది, అది ఎక్కడిది అంటే ఒకప్పుడు వృక్షాలన్నీ కూడా అవి బొగ్గుగా మారిపోయినాయి. సో అంత పెద్ద ఎత్తున ఆ నిర్మాణం. అట్లాగే పెట్రోలియము సహజ వాయువు ఇవన్నీ కూడా ఒకప్పుడు జీవరూపంలో ఉన్నటువంటివే తర్వాత నిర్జీవ రూపంలోకి మారినటువంటి సందర్భం కనబడుతుంది. సో అట్లా దాన్ని అర్థం చేసుకునేటప్పుడు అది చూసుకోవాలి. అట్లాగే ఉత్పత్తి ఉపయోగ విలువ వస్తాయి, ప్రొడక్టివ్ యూస్ వాల్యూ కనుక వస్తే వాణిజ్యపరంగా మొక్కలు మరియు జంతువుల యొక్క ఉత్పత్తులకు మార్కెట్ చాలా డిమాండ్లో ఉంది. మార్కెట్లో చాలా డిమాండ్ కనబడుతుంది. కొన్ని రకాలైనటువంటి జంతువుల యొక్క ఉత్పన్నాలకి వాణిజ్య విలువ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏనుగు దంతాల విషయంలో కానీ లేదా మస్క్ డీర్ లాంటి వాటి నుంచి మస్క్ కానీ, సిల్క్ వార్మ్ నుండి సిల్క్ కానీ, అదేవిధంగా గొర్రెల యొక్క ఉన్ని, గొర్రెల నుండి వాటి వెంట్రుకల నుండి ఉన్నిని తయారు చేయడం కానీ, అట్లాగే అంటే అనేక రకాల లక్క కీటకం నుండి లక్క ఇవన్నీ కూడా ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న సందర్భాల్లో మార్కెట్లో వాటికి అధిక వాణిజ్య విలువ కనబడుతుంది. ముఖ్యంగా పేపర్ పరిశ్రమ కావచ్చు, అట్లాగే ప్లైవుడ్ పరిశ్రమ, సిల్క్ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, ఈవెన్ లెదర్ మనకి ఒక అంటే మొక్కల నుంచి వచ్చేటువంటి ఉత్పన్నాలు ఇవన్నీ కూడా ముత్యాల పరిశ్రమ, సముద్రంలో లభించేటువంటి సహజమైనటువంటి సంపద ఈ ముత్యాలు అవన్నీ కూడా అంటే ఆర్థికపరమైనటువంటి విలువ కలిగినటువంటి ఉత్పత్తులు అంటాం, వాణిజ్యపరంగా విలువ కలిగినటువంటి ఉత్పత్తులు కాబట్టి సో వాటి ఆధారంగానే పారిశ్రామికీకరణ జరిగింది. ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బ్రిటన్లో స్టార్ట్ అయిన సందర్భాల్లో మనకి పత్తి ఉత్పత్తి జరిగినటువంటి ప్రాంతాల్లోనే కాటన్ ఇండస్ట్రీస్ ఎక్కువగా నెలకొల్పబడ్డ సందర్భం ఉంది. సో జీవ వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే ఆర్థికంగా అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుందనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భం ఉంది. అంతేకాకుండా మనకి వీటికి ప్రత్యేకమైనటువంటి సామాజిక విలువ కూడా కనబడుతుంది. ప్రజల యొక్క సామాజిక, సాంస్కృతిక, అదేవిధంగా మతపరమైనటువంటి, మానసికపరమైనటువంటి, ఆధ్యాత్మిక అంశాల్లో కూడా ఈ మొక్కలకు, జంతువులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికీ మనం భారతదేశంలో హిందూ సంప్రదాయాల ప్రకారం చూసినప్పుడు తులసి మొక్కను ఇప్పటికీ మనం ఒక పవిత్రమైనటువంటి మొక్కగా పూజించేటువంటి ఆచారం కనబడుతుంది. అట్లాగే తామర కావచ్చు, మామిడి, ఇప్పుడు మనం ఏదైనా అకేషన్ వచ్చిన ఉగాది సందర్భం వస్తే మామిడి తోరణాలు లేదా పండగల సందర్భాల్లో కూడా మామిడి ఆకులను మనం ఎక్కువగా పవిత్రమైనటువంటి భాగాలుగా చూస్తాం. అట్లాగే తమలపాకు అంటే ఇవన్నీ కూడా మానవ జీవన విధానంలో అంతర్భాగంగా పవిత్రమైనటువంటి అంశాలుగా కొనసాగుతున్నాయి. పత్రాలు, పుష్పాలు మనం ఏ పండగ చేసినా కానీ తప్పనిసరిగా పుష్పాలను సమర్పించడం అనేది కనబడుతుంది. అదేవిధంగా ఫలాలు, ఫ్రూట్స్ను కూడా మనం దేవునికి సమర్పించే సందర్భం ఉంటుంది. అంటే మతపరమైనటువంటి కార్యక్రమాల్లో మనం ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా ప్రకృతిలో లభించేటువంటి వివిధ రకాల పూలను మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బతుకమ్మ లాంటి తెలంగాణలో బతుకమ్మ పండుగ, సో ప్రత్యేకంగా తంగేడు అంటే మనకి ఆ పూలతో కూడుకున్నటువంటి పండుగ చెప్తున్నాం. అట్లా అనేక రకాల జానపద గీతాలు ఇవన్నీ కూడా మనకు ఆ జంతువుల నుండి లేదా మొక్కల నుండి ప్రత్యేకత ఉండేటువంటి సందర్భాన్ని బట్టి మనం డెవలప్ చేసుకున్నాం. అట్లాగే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి జంతువులు ఏవి వాటిని కూడా పవిత్రమైనటువంటి జంతువులుగా చూస్తున్న సందర్భాలు. అట్లాగే ఇప్పుడు నెమలి, తర్వాత ఆవు, ఇప్పుడు పాము, ఎద్దు ఇట్లాంటి వాటిని మనం అనేక సందర్భాల్లో పవిత్రంగా చూస్తాం. దాంతోపాటు నైతిక విలువలు కూడా కలిగి వన్యజీవులకు భద్రత ఉండును, ఆల్ లైఫ్ మస్ట్ బి ప్రిజర్వ్డ్, బ్రతికించు, లివ్ అండ్ లెట్ లివ్ అనే సూత్రము జీవ వైవిధ్యం యొక్క నైతిక విలువను తెలుపుతుంది. సో మనము నైతికతను కలిగి ఉండాలంటే మిగతా జీవులను కూడా జీవించే అవకాశాన్ని కల్పించాలి, వాటి జీవించే అవకాశాన్ని హరించకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మానవ జాతి మనుగడ కొనసాగించాలంటే ఈ జీవ వైవిధ్యాన్ని తప్పనిసరిగా సంరక్షించుకోవాలి.
అన్ని జీవులను ప్రత్యక్షంగా ఉపయోగించుకోలేకపోయినప్పటికీ వాటి ఆ ఉనికిని మాత్రము కోరుకుంటారు. సో సపోజ్ కంగారు, జిబ్రా, జిరాఫ్ ఇలాంటి జంతువుల నుండి మనకు డైరెక్ట్గా ఏమీ ఉపయోగం ఉండకపోవచ్చు, బట్ ప్రకృతిలో వాటి ఉనికి కోరుకుంటాం. ఇట్లా డోడో పక్షి అంతరించిపోయింది అంటే బాధపడతాం. సో ఇవన్నీ కూడా నైతికతను కల్పిస్తుంది. అట్లాగే ఈ మధ్యకాలంలో ఎక్కువ టూరిజం కూడా బాగా డెవలప్ అయింది. మానసిక ఉల్లాసం అంటాం. టూరిజంలో ఈ ఎంత వైవిధ్యం ఉంటే అంత ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ కనబడుతుంది. ప్రతి సంవత్సరం సగటున దాదాపు $12 బిలియన్ రెవెన్యూ మనకి ప్రభుత్వానికి లభిస్తున్న సందర్భం ఉంది. ఆవరణ వ్యవస్థ పరంగా చూస్తే, సేవలు విలువిస్తే ఇప్పుడు జీవవైవిధ్యం విభిన్న రకాల మొక్కలు జంతువులు ఉండటం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ వృక్షాలు ఉండటం వల్ల మృతిక క్రమక్షయాన్ని మనం వరదలు నియంత్రించగలుగుతున్నాం, మృతిక సారవంతం కాపాడగలుగుతున్నారు, పోషకాల చక్రీయత జరుగుతుంది, నైట్రోజన్ స్థాపన జరుగుతుంది. సో జలచక్రము కొనసాగుతుంది, కార్బన్ సింకులు కావచ్చు కాలుష్యాన్ని గ్రహిస్తున్నాయి, గ్లోబల్ వార్మింగ్ను నియంత్రించే అవకాశం ఉంది. సో ఈ విధంగా చూస్తే అంటే జీవ వైవిధ్యానికి చాలా విలువ ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ విభిన్న రకాలు ఉన్నాయి, ప్రతి రకానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది. కాబట్టి జీవ వైవిధ్యాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దీన్ని మనం లాజికల్గా రాయాల్సినటువంటి సమాచారం. సో జీవ వైవిధ్యానికి ఉండేటువంటి ప్రాముఖ్యత దృష్ట్యా మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగేటప్పుడు ఎట్లాంటి అడగవచ్చు అంటే, ఒకటి భారతదేశానికి సంబంధించి చెప్పేటప్పుడు భారతదేశంలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంది కాబట్టి సో జీవ వైవిధ్యము యొక్క ప్రాముఖ్యత మీద ఒక ప్రశ్న రావచ్చు. అట్లాగే జీవ వైవిధ్యం యొక్క రకాల మీద ఒక ప్రశ్న రావచ్చు. అట్లాగే జీవ వైవిధ్యం యొక్క విలువ ఏదైతుందో ఆ అంశం మీద కూడా ప్రాధాన్యత గురించి కూడా అడగవచ్చు. సో మనం క్వశ్చన్ ఒకవేళ జీవ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత గురించి అడిగిన, రకాల గురించి అడిగిన, విలువ గురించి అడిగినా మనం అన్నిటిని కలిపి ఆన్సర్ రాసేటువంటి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా చాలామంది అభ్యర్థులు చిన్న చిన్న తప్పిదాలు చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు భారతదేశంలో జీవ వైవిధ్యం యొక్క స్వభావాన్ని వివరించండి అనే క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఏం రాయాలి అనే ఒక ప్రశ్న వస్తుంది. జీవ వైవిధ్యం యొక్క స్వభావం అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా మొదలు పెట్టాలంటే జీవ వైవిధ్యం అనగానేమి, జీవ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటో చెప్తూనే సో జీవ వైవిధ్యం అనేక రకాలుగా కనబడుతుంది. అట్లాగే జీవ వైవిధ్యానికి అనేక అనేక సందర్భాలను బట్టి దాని విలువను మనం వివరించేటువంటి ప్రయత్నం చేయాలి. సో జీవ వైవిధ్యము అనేటువంటిది ఒక అంతర్జాతీయ అంశం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఒక అంతర్జాతీయ స్థాయి సదస్సులు జరుపుతున్నారు. 1972లో స్టాక్హోమ్ డిక్లరేషన్తో మొదలుకొని 2022లో ఈజిప్ట్లో జరిగినటువంటి కాప్ సదస్సు 27 వరకు కూడా ప్రతి సందర్భంలో ఒకే రెండు అంశాల గురించి చర్చ జరుగుతుంది. ఒకటి ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనేటువంటి ప్రధానమైనటువంటి అంశంగా పూనుకున్నారు. ఈ పర్యావరణ పరిరక్షణ అన్నప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే పర్యావరణానికి కాలుష్యం వల్ల సమస్య ఉండదు కాబట్టి కాలుష్య నివారణ అనుకుంటున్నాం. కానీ పర్యావరణంలో అంతర్భాగంగా జీవ వైవిధ్యం ఉంది. నిజానికి ఒక భౌగోళిక ప్రాంతంలో ఉన్నటువంటి పరిసరాలు లేదా వాతావరణము సుస్థిరంగా ఉందా లేదా అనేటువంటిది ఎట్లా డిసైడ్ చేస్తాము అంటే అక్కడ ఉండేటువంటి జీవ వైవిధ్యం యొక్క స్థాయిని బట్టి నిర్ణయిస్తాం. జీవ వైవిధ్యం అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణ అంటే జీవ వైవిధ్య సంరక్షణ అని అర్థం. సో మనం చాలా సందర్భాల్లో పర్యావరణాన్ని జీవ వైవిధ్యాన్ని విడివిడిగా చూసే ప్రయత్నం చేస్తాం, కానీ అది చేయకూడదు. మనం పర్యావరణం అంటేనే అది దానికి జీవత్వాన్ని కలిగించేది జీవ వైవిధ్యం. ఇప్పుడు పర్యావరణంలో రెండు ఉంటాయి కదా, పర్యావరణం మౌలికంగా జీవ అంశాలు ఉంటాయి, అదేవిధంగా నిర్జీవ అంశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒకవేళ పర్యావరణం గురించి అడిగినప్పుడు పర్యావరణంలో జీవ అంశాలు అంటే అవి జీవ వైవిధ్యమే అవుతుంది. కాబట్టి జీవ వైవిధ్యాన్ని మనం ప్రతి సందర్భంలో ఉపయోగించుకోవాలి. ఎక్కడ అవకాశం వస్తే పర్యావరణం గురించి ఎక్కడ రాయాల్సి వస్తే కూడా ప్రతి దశలో కూడా జీవ వైవిధ్యం గురించి ప్రధానంగా ఫోకస్ చేయాలి. దీంట్లో మనము నైతికతను కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఎందుకంటే మనం ప్రపంచంలో లేదా భారతదేశంలో ఎక్కడైనా కానీ ఈ భూగోళంపై జీవించేటువంటి స్వేచ్ఛ మానవునికి ఎంతైతే ఉందో మిగతా జీవరాశులకు కూడా అంతే ఉంది. ఇప్పుడు మనం మీకు అమెరికాకు వెళ్ళి మనం ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం, ఎక్కువ డబ్బులు.
బట్ అదే సమయంలో ప్రతి జీవి కూడా తను ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతంలో తన జీవన విధానాన్ని కొనసాగించేటువంటి హక్కును కలిగి ఉంటుంది. కానీ మానవుడు ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకునడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక జీవజాతులను హింసించడం, అనేక జీవజాతుల క్షీణత కారణం అవ్వడం అనేది జరుగుతున్నది. సో నిజానికి అందుకే వన్యప్రాణుల సంరక్షణ చట్టం చేసినప్పుడు ఈ వన్యప్రాణులను వేటాడడం కానీ లేదా వన్యప్రాణులను హింసించడం కానీ వాటిని క్రిమినల్ యాక్టివిటీగా, నేరపూరిత చర్యలుగా పరిగణించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మానవునికి ఏ విధంగా అయితే స్వేచ్ఛగా ఆనందంగా జీవించేటువంటి అవకాశం ఉందో అట్లాగే అన్ని జీవరాశులకు కూడా అట్లాగే జీవించేటువంటి స్వేచ్ఛ ఉంది అనేటువంటి దీంట్లో స్పష్టంగా మనం లాస్ట్లో రాసేటప్పుడు మాత్రము ప్రతి జీవికి ఈ భూగోళం పైన స్వేచ్ఛగా ఆనందంగా జీవించేటువంటి హక్కు ఉంది. కాబట్టి దాన్ని గౌరవించాల్సిన, గుర్తించాల్సినటువంటి అవసరం మానవునికి ఉంది అనేటువంటి దీంట్లో రాసే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.